హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం అందరికీ. సో ఈరోజు అత్యంత కీలకంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఈ మోంతా తుఫాను నిన్న అర్ధరాత్రి తీరం దాటింది. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో కూడా దాని ఎఫెక్ట్ కనపడుతోంది. హైదరాబాద్లో కూడా భారీ వర్షం పడుతుంది పొద్దున్న నుంచి. సో దీంతో పాటుగా నిన్న సినీ కార్మికుల అభినందన సభ జరిగింది రేవంత్ రెడ్డి గారికి. సో ఆ సభ గురించి కూడా కొంత డీటెయిల్గా మాడాలి మనం. ఇక ఈ తుమ్మిడిహట్ దగ్గర ఒక ప్రాజెక్ట్ నిర్మించబోతున్నారంట. సో అది కొంత ఇంపార్టెంట్ ఇష్యూ. దాంతోపాటుగా ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ప్రచారం కూడా ఊపందుకుంది. మహా అయితే కరెక్ట్గా 10 రోజుల టైం ఉంది. ఇంకా అంతే. ఇవాళ 29 కాబట్టి 11వ తారీఖు ఎలక్షన్ అంటే 9వ తారీఖు ప్రచారం ఆపేస్తారు. సో కరెక్ట్గా 10 రోజులు మాత్రమే ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్కి ఉంది. ఒకసారి మనం బులెటిన్ స్టార్ట్ చేయబోయే ముందు ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇంటికో ఉద్యోగం ఇస్తారంటండి. అధికారంలోకి రాగానే అమలు. బీహార్ కా తేజస్సు ప్రణ్ పత్ర విడుదల. మహాగఠబంధన్ మేనిఫెస్టో విడుదల. తేజస్వి ఇంటికో ఉద్యోగం ఇస్తారంట. వీటి గురించి మాడదాం మనం. 9 నుంచి సుందిళ్లకు 80 టీఎంసీలు. మరమ్మతుల ప్రణాళిక సిద్ధం చేయండి. అన్ని డ్యాములపై స్టేటస్ రిపోర్ట్ రెడీ చేయండి. ఆదిలాబాద్కు తాగు సాగుందని లక్ష్యం అని చెప్తున్నారు సీఎం గారు. దాంతోపాటుగా నిన్న ఈ సినీ కార్మికుల అండగా సర్కార్ అంట. టికెట్ల రేట్లలో కార్మిక సంక్షేమం కోసం 20% కేటాయించబోతున్నారు. ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థలాలు, పిల్లలకు ప్రత్యేక స్కూల్ అంట. ఆస్కార్ స్థాయికి సినిమా పరిశ్రమ తీసుకెళ్లిన ఘనత అని సన్మాన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇక లీడర్ నుంచి కేడర్ వరకు అందరూ పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపు. ఎన్డీఏ కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్. 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి. తుఫాన్ నేపథ్యం చంద్రబాబు సూచన. ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ. కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. డ్రోన్ల ద్వారా ముంపు ప్రాంతాల గుర్తింపు. ఇక బండి ప్రకాష్తో కలిసి లొంగిపోయిన పుల్లూరి ప్రసాదరావు ఆయుధ విరమణ. పుల్లూరి ప్రసాదరావుపై 25 లక్షలు, బండి ప్రకాష్ అలియాస్ ప్రభాతలపై 20 లక్షలు రివార్డు. సో అత్యంత కీలకమైన నేత బండి ప్రకాష్ గారు కూడా లొంగిపోయారు నిన్న. ఇక ఎరువుల కంపెనీలకు న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ. కంపెనీలకు 37,952 కోట్ల చెల్లింపులు. కేంద్ర కేబినెట్ నిర్ణయంపై మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ఇక ఏఐ టెక్నాలజీతో అప్రమత్తంగా ఉండాలి. డీప్ ఫేక్ మోసాలతో జాగ్రత్త. సేఫ్ ఫోర్ టెక్నిక్ సూచించిన సిపి సజ్జనార్. ఇంకా 2 పార్టీలని బొందబెట్టమని చెప్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లతో ఏం లేదని చెప్తున్నారు ఈటెల రాజేంద్ర గారు. ఇక నిన్న హరీష్ రావు గారి నాన్నగారు చనిపోయారు. తండ్రి సత్యనారాయణరావు కన్నుమూత. బావకు నివాళులు అర్పించి అక్కను ఓదార్చిన కేసీఆర్. దీని గురించి కొంత డీటెయిల్గా మాట్లాడదాం దాని గురించి కూడా. ఇక కేసులు నిజమైతే హైదరాబాద్ విడతా, లేదంటే కేటీఆర్ హరీష్ రావు విడతారా? జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ సవాల్. జూబ్లీహిల్స్ ఎన్నికపై కాంగ్రెస్ వ్యూహం. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగిస్తున్నారంట. ఇక శిక్షకు బదులు కీలక పోస్టింగ్. ఉన్నతాధికారి అండతో ఏడీ శ్రీనివాసులకు రంగారెడ్డిలో పోస్టింగ్. ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు. అవినీతి అధికారికి అండదండలు. 70 కోట్లకు పై అక్రమాస్తులు ఉన్నాయి మనోడికి. సస్పెన్షన్ చేయాల్సింది పోయి మరో చోట పోస్టింగ్ ఇచ్చారు. చూడండి. 17% ఉన్న సీఎంగా అవకాశం ఏది? బీహార్ ఎన్నికల ప్రచారంలో ఓవైసీ విమర్శలు. సో బీహార్ ఎన్నికల ప్రచారంలో ఓవైసీ కూడా గట్టిగానే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు బీజేపీని గెలిపిస్తానికి. నెక్స్ట్ ఒకసారి ఆజ్ కీ బాత్ చూద్దాం. ఆజ్ కీ బాత్ చూస్తే కమిట్మెంట్ ఉన్న యువ నాయకుడు కావాలి దేశానికి. పట్టుదలతో ప్రజలు బాటలో నడిచే మనసు కావాలి. అభివృద్ధి మాటలతో మాయ చేసే వసూలు రాజాలు కాదు. ఊరి భవిష్యత్తు కబళించే దోపిడీదారులు కాదు. మట్టి వాసన తెలిసినవాడు పాలన చేయాలి. నిజం మాట్లాడే ధైర్యం ఉన్నవాడు ముందుకు రావాలి. ఓటు కేవలం చెయ్యి కాదు, నీ బలమే, నీ గౌరవమే. దాన్ని అమ్మితే నీ ఆశలే కూలిపోతాయి సునామీలా. తప్పుడు నాయకుడికి నువ్వు విషం. గుర్తుపెట్టుకో, ఆ నవ్వుతో నీ ఊరి కంటతడి పడుతుంది రేపు. యువత, నీ చేతిలో ఉంది భవిష్యత్తు జ్యోతి. అబద్ధం కరిగించే నిజాయితీ మంట వెలిగించు అని సౌరం జితేంద్ర గారు పంపించారు ఈరోజు ఆజ్ కీ బాత్లో. మంచి లైన్స్ పంపించారు కదా. ఇంటికో ఉద్యోగం అధికారంలో రాగానే అమలు. బీహార్ కా తేజస్వి ప్రణ్ పత్ర విడుదల. మహాగఠబంధన్ మేనిఫెస్టో విడుదలలో తేజస్వి యాదవ్ చెప్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విపక్ష మహాగఠబంధన్ మంగళవారం నాడు విడుదల చేసింది. బీహార్ కా తేజస్వి ప్రణ్ పత్ర అనే టైటిల్తో ఆర్జేడీ నేత, కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఈ మేనిఫెస్టో విడుదల చేశారు. నూతన అభివృద్ధి చెందిన బీహార్ తమ విజన్ అంటూ ప్రకటించింది. రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టో ఇచ్చింది. 20 రోజుల్లో ప్రతి కుటుంబంలో వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారంట.
జీవికా దీదీలకు ప్రభుత్వ ఉద్యోగాలు శాశ్వత హోదా ఇస్తామని చెప్తున్నాను. ఇక్కడ ఒక విషయం అండి, దీని గురించి మాట్లాడే ముందుగా ఈ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి కోర్టులు కూడా కొంత సీరియస్గా దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆచరణ సాధ్యంగాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయొద్దు, అలా ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని ఎన్నికల కమిషన్ చాలాసార్లు చెప్పింది. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆచరణ సాధ్యంగాని హామీలు ఇచ్చిన వాళ్ళపై ఒక్కసారి కూడా యాక్షన్ తీసుకుందైతే నాకు ఇక్కడ కనపడలేదు. ఇక్కడ కూడా ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. అసలు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఎలా సాధ్యమైద్దని నేను అడుగుతున్నా. ఇలాంటి వాటిపైన ఎందుకు ఈసీ ముందుగానే చర్యలు తీసుకోదు? ప్రజల్ని పిచ్చోళం చేస్తూ ఆడుకుంటుంటే ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఈసీ పట్టించుకోవట్లేదు? కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ వర్కర్లను పర్మనెంట్ చేస్తామని, పాత పెన్షన్ పథకాన్ని తిరిగి తీసుకొస్తామని తెలిపింది. రైతులు పండించిన పంటలన్నిటికీ కనీస మద్దతు ధర ఇస్తామని, మండీ మార్కెట్ కమిటీలు పునరుద్ధరిస్తామని పేర్కొంది. జన్ స్వాస్థ్య సురక్ష యోజన కింద ప్రతి ఒక్కరికి 25 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తామని, జనాభాకు అనుగుణంగా 50% రిజర్వేషన్ పెంచుతామని హామీ ఇచ్చింది. తేజస్వి యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ నేతల ప్రసంగాలు వినేవారు ఉంటారని, ఒక్క నేత కూడా బీహార్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చెప్పడం లేదని అన్నారు. నితీష్ కుమార్ను ఎన్డీఏ కీలుబొమ్మలుగా పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్నికల కోసమే బీజేపీ వాడుకుంటుందని, నితీష్ బీహార్ సీఎం కారణి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ధృవీకరించారని, ఎన్నికల తర్వాత బీజేపీ నితీష్ను సీఎం చేసే ప్రసక్తి లేదన్నారు. ఇండియా కూటమి తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించిందని, కానీ ఎన్డీఏ ఒక్క మీడియా సమావేశంలో కూడా తమ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించలేదన్నారు. కాంగ్రెస్ నేత పవన్ కళ్యాణ్ సందర్భంగా మాట్లాడుతూ మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా తాము ప్రకటించామని, ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో కూడా మొదటగా తామే విడుదల చేశామని చెప్పారు. దీనిని బట్టే బీహార్ విషయంలో తాము ఎంతో కృతనిశ్చయంతో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు అన్నారు. తొలి రోజు నుంచి బీహార్కి ఏం చేయదలుచుకున్నామో డిసైడ్ చేసుకున్నామని, బీహార్ను తిరిగి పట్టాలపైకి తీసుకొస్తామని చెప్పారు. మహాగఠబంధన్ ప్రాణపత్ర కోసం బీహార్ రాష్ట్రం ఎదురు చూస్తుందని, ఈరోజు తమకు శుభదినమని అన్నారు. మహాగఠబంధన్ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్ ముఖేష్ సహాని మాట్లాడుతూ నవీన బీహార్ కోసం సంకల్ప పత్రాన్ని ఈరోజు విడుదల చేశామని, రాబోయే 30-35 సంవత్సరాల పాటు బీహార్ ప్రజలకు సేవలు అందిస్తామని చెప్పారు. సో ఇవి చెప్తున్నారు, కానీ నేనేమంటానంటే ఏదన్నా ఒక హామీ ఇస్తున్నప్పుడు అది ఎంతవరకు అమలయ్యిద్ది, ఎంతవరకు అమలు అవ్వదు, దాని సాధ్యాలు ఏంటి, ఇలాంటి వాటిపైన ఈసీ కొంత సీరియస్గా ఆలోచించాలి, డెసిషన్ తీసుకోవాలి. ఇష్టానుసారంగా హామీలు ఇచ్చేసి తర్వాత లైట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు అన్ని చోట్ల కూడా.